ఇక ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రివర్గంలోకి మరో 6గురిని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే పూర్తిస్థాయి కేబినెట్ కూర్పుపై రేవంత్ రెడ్డి కసరత్తు దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ రేపోసారి ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం. కరెస్పాండెంట్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రాకేష్, చెప్పండి. సో ఢిల్లీ, హైదరాబాద్ టూర్లు ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం. సో కేబినెట్ విస్తరణపైనే ప్రధాన దృష్టి అని తెలుస్తోంది. సో పేర్లు ఏమన్నా ఖరారయ్యే ఛాన్స్ ఉందా? మనం గత 2 రోజుల నుంచి కూడా ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో 6 మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. అయితే కేబినెట్ కూర్పు పైన ఇంకా గోప్యత పాటిస్తున్నారు. అయితే సామాజిక సమీకరణలపై మాత్రం క్లారిటీ వచ్చింది. 2 బీసీలకు, అలాగే 2 ఓసీలకు, ఒక ఎస్టీకి, అలాగే ఒక మైనారిటీకి కేబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే మైనారిటీ విషయంలో ఎవరిని తీసుకోవాలనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యంగా సంబంధించి 4 ఉమ్మడి జిల్లాలకు ప్రస్తుత కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ 4 ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యంతో పాటు మరొక 2 ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఒకటి ప్రేమ్ సాగర్ రావు, రెండోది వివేక్ కుటుంబం నుంచి ఇప్పటికే 3 ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం ఇవ్వాలని బట్టి విక్రమార్క గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే సుదర్శన్ రెడ్డి ఒక్కరు మాత్రమే ఆ నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి ఆయనకు దాదాపుగా మంత్రి పదవి ఖరారు అయిపోయింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నిజానికి ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నుంచి గెలిచిన వాళ్ళకి మాత్రమే మంత్రిగా అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేంద్ర పోటీ చేశారు కాబట్టి ఆయనకు బీసీ సామాజిక వర్గం నుంచి తీసుకునే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి పేరు కూడా దాదాపుగా ఖరారు అయిపోయింది. అయితే ఓసీ విషయానికి వస్తే సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి 2 ఓసీలు అవుతున్నారు. ఆదిలాబాద్ విషయానికి వస్తే కూడా ఒకరు ఎస్సీ, అలాగే ప్రేమ్ సాగర్ రావు ఓసీ. ఈ 3 విషయంలో ఒక ట్రయాంగిల్ ఫైట్ అనేది జరుగుతుంది. ఢిల్లీ పర్యటనలో దీనిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. 22న ఈ నెల 22న పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో ఆ మరుసటి రోజు నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహించాలనే అభిప్రాయానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న గవర్నర్ భేటీతో సందర్భంగా ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో చెప్పినట్టుగా సమాచారం. పలు కీలక అంశాలు కూడా ఈ అసెంబ్లీ సెషన్లో డిస్కస్ చేసే అవకాశం ఉంది. మంత్రి పదవుల విషయంలో ఎప్పట్లాగానే కాంగ్రెస్లో ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యం దీనిపై కసరత్తు అయితే దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఎల్లుండి వీళ్ళతో ప్రమాణ స్వీకారం కూడా చేయిస్తారు అనేది మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తున్న అప్డేట్. అయితే